అంటే ఏంటి అర్థము? ఒక వ్యక్తి అజ్ఞాన దిశలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, నేను పాపములో ఉన్నా, నేను దూషకుడును, నేను హింసకుడును, నేను హానికరుడను, నేను పాపములో పడిచెడిన వాడును, పాపములో నేను ప్రధానమైన పాపిని అని అపోస్తుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యో అయ్యో చూడండి, ఆయన పలికిన మాట చూడండి, ఇట్టి మరణమునకు లోనవు శరీరం నన్ను ఎవరు విడిపించగలరంటే ఏంటి అర్థము? తన శరీరము దేనికి లోనైంది? పాప మరణ నియమానికి లోనైన శరీరము. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది, రోమాపత్రిక 6:23లో ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్లో రాయబడింది. మీరు గమనించాలి, అజ్ఞాన దిశలో జీవిస్తున్నటువంటి అపోస్తుడైన పౌలు గారు పట్ల ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే ఏంటి అర్థము? ఒక వ్యక్తి అజ్ఞాన దిశలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, నేను పాపములో ఉన్నా, నేను దూషకుడును, నేను హింసకుడును, నేను హానికరుడను, నేను పాపములో పడిచెడిన వాడును, పాపములో నేను ప్రధానమైన పాపిని అని అపోస్తుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యో అయ్యో చూడండి, ఆయన పలికిన మాట చూడండి, ఇట్టి మరణమునకు లోనవు శరీరం నన్ను ఎవరు విడిపించగలరంటే ఏంటి అర్థము? తన శరీరము దేనికి లోనైంది? పాప మరణ నియమానికి లోనైన శరీరము. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది, రోమాపత్రిక 6:23లో ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్లో రాయబడింది. మీరు గమనించాలి, అజ్ఞాన దిశలో జీవిస్తున్నటువంటి అపోస్తుడైన పౌలు గారు పట్ల ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే,